ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. కళ్ళున్నవి అందాన్ని చూడటానికి, చెవులున్నవి మంచి మాటలు వినటానికి, పెదాలున్నవి చిరునవ్వు చిందించడానికి, మరి మన నోరున్నది ఇంకెందుకు రుచికరమైన మన రోటి పచ్చళ్ళు రుచి చూడటానికి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు ఆ రుచికరమైన పచ్చడి ఏంటో చూద్దామా? ఈ రోజు చట్పట్లో మనందరికీ ఎంతో రుచికరమైన రోటి పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈ రోజు మాకు చట్పట్లు ఏం చేస్తున్నారు? ఈ రోజు అంటే కొత్తదే చాలా. ఇది చక్రాంతం ఆకు అంటారు, సిల్క్ బాజీ అంటారు. నాకు ఈ ఆకు తెలియదండి. ఏంటి చక్రాంతం ఆకు అంటారు, సిల్క్ బాజీ అంటారు, బత్వా అంటారు. 3 రకాలుగా పిలుస్తారు. నీ ఇష్టం ఏదైనా పిలుచుకో. ఈ రోజు నాకు ఒక రకం కూడా తెలియదు. అదే నీ ఇష్టం ఏదైనా పిలుచుకో అని చెప్పేస్తున్నాను. సిల్క్ బాజియా, చక్రాంతం, బత్వా. బత్వా. చక్రాంతం గుర్తుండిపోయేలాగా ఉంది. మనకి చక్కెర పొంగల్ ఉంది కాబట్టి. చక్కెర పొంగల్ ఉంది. ఓకే, మరైతే చూసారు కదా, ఈ రోజు చట్పట్లో మనం కొత్త వెరైటీ కాదు, కొత్త ఆకుతో, చక్రాంతం ఆకుతో పచ్చడి చేయబోతాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చక్రాంతం ఆకు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చక్రాంతం ఆకు, కొత్తిమీర, పండుమిర్చి పేస్ట్, నానబెట్టిన చింతపండు, వేయించిన జీలకర్ర, వేయించిన పల్లి పప్పులు, ఉల్లిపాయ ముక్కలు, కల్లుప్పు, పసుపు, నూనె. రెడీ పద్మ గారు, అన్ని రెడీగా ఉన్నాయి. సిల్క్ బాజియా, చక్రాంతం, బత్వా ఆకు పచ్చడి ఇప్పుడు చేద్దాం. అవి 3 రకాలు కాదే, ఒకటే పచ్చడి. 3 భాషల్లో పిలుస్తారు దాన్ని. పచ్చడి ముందుగా నాకెందుకు ఇవాళ రోల్ మీద చెయ్యేసాను. ఫస్ట్ సరే దంచేసే. దంచేనా? పల్లి పప్పులు. కానీ పల్లి కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. దేనిలో వేసిన దాని ఫ్లేవర్ ఎంత బాగుంటుందో. అలాగే పచ్చడికి తగినంత ఉప్పు, కళ్ళుప్పు వేశారు. కళ్ళుప్పు, వేయించిన జీలకర్ర. ఓకే, మీ ఫేవరెట్ ఇంగ్రీడియంట్? నా ఫేవరెట్ కన్నా హెల్త్ ఇంపార్టెంట్. జీలకర్ర 1 స్పూన్. ఎలాగో మీరు నలిగాకే వేస్తారు కదా, ఈలోపు దంచేద్దాం. వేయించిన జీలకర్ర, అలాగే కళ్ళుప్పు, వేయించిన వేరుశనగ పప్పు. కొద్దిగా నానబెట్టిన చింతపండు. ఓకే, చింతపండు ఇంత పడుతుందా? పడుతుంది. ఇందులో ఏంటంటే నేను పండుమిర్చి కారం వాడుతున్నాను. కొద్దిగా చింతపండు పడుతుంది. కారం ఘాటుగా ఉంటుంది కదా. ఈ కారం నేను చెప్పానా, ఇది సీజన్ లో ఇలా చేసి పెట్టుకుంటా. నువ్వు చెప్పావు కదా, నీలాగా నేను చేసి పెట్టాను. వావ్, సూపర్. ఇది ఇలా చక్కగా చేసి సీసాలో పెట్టండి. నిజంగా కర్రీలో వేసి ఎంత బాగుంటుందో. ఈ పండుమిర్చి పద్మ గారికి తెలీదు, చికెన్ ఫ్రై చేసేటప్పుడు చక్కగా అలా వేగిన తర్వాత లాస్ట్ లో కారం బదులు ఈ మన పేస్ట్ కొద్దిగా వేయండి, అదిరిపోద్ది. తెలీదులే, నాకే తెలుసు. నో ప్రాబ్లం, నాకు తెలియదు కూడా. ఇంకా ఏంటంటే మనకి ఈ సీజన్ లో పండుమిర్చి బాగా దొరుకుతాయి కదా. సైనస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, జలుబు ఉన్నవాళ్ళు ఎక్కువగా కూడా పండుమిర్చి తినాలంట. ఓకే, చింతపండు బల్ల నలిపోయింది. బాగా నానపెట్టేసాం కదా, వాటర్ వేసి పెడితే నానపెట్టింది. ఇందులో పేస్ట్ ఇప్పుడు అది పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకుందామా? ఫస్ట్ మీకు నూరాలనిపించింది కాబట్టి నూరిపించాను అంతే. బాగా నూరేసాం కదా. బాగా ఇవాళ పచ్చిమిర్చి, ఎండుమిర్చి లేపట్టంతో పచ్చడి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఓకే, సగం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇది ఆకు మగ్గించుకొని వేసేస్తే అయిపోతుంది. కడిగేసి శుభ్రంగా అలా కాడలు లేకుండా ఆకుల్లాగా తుప్పేసి. మనకి ఏంటి చిన్న ఇది ఉంటుంది కదా, కుంటికూర, గోంగూర అంటారు, చిన్న చిన్న కట్టలు అలాగే ఉంటుంది అనమాట. దాన్ని గిల్లేసుకోవచ్చు. చిన్న చిన్న కట్టలు ఉంటాయి. ఇదేమన్నా చేదు వగరు అలా ఉంటుందా ఈ ఆకు? కొంచెం కొద్దిగా వగరులాగా ఉంటుంది. ఇది సీజన్ ప్రకారం దొరికాక మనకి ఎప్పుడు ఉంటుందా?
ఈ సీజన్లో ఎక్కువగా వస్తుంటాయి. ఆకుకూరలు ఏదైనా కూడా ఎక్కువగా దొరుకుతుంది. ఇప్పుడు అన్నీ ఏ సీజన్ లేదు, మామిడికాయలు 365 days దొరుకుతున్నాయి. అన్ని ఫ్రూట్స్ అయినా సరే ఏదైనా సరే అన్ని సీజన్ ప్రకారం అని ఏది లేదు, అన్నీ దొరుకుతూనే ఉన్నాయి. ఈ ఆకు కొంచెం పేలుతుంది. ఈరోజు ఈ తేలే ఏం లేవు అనుకోని చాలా సంబరంగా దంచేసావు కదా. స్టవ్ ఆపు. ఆపైనా ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా ఇందులోనే యాడ్ చేద్దాం. లాస్ట్ లో స్టవ్ ఆఫ్ చేసుకొని దింపబోయే ముందు కొత్తిమీర వేస్తాం. తాలింపు అక్కర్లేదు దీన్ని. అసలు కావాలంటే వేసుకోవచ్చు. ఎలాగో ఆయిల్లోనే ఆకు వేగింది కాబట్టి. అమ్మో నేను దంచిన. ఆహా అబ్బా నేను ఇవ్వను అస్సలు. ఇదా ఈ ఆకులోంచి వాటర్ వస్తుందా? ఏ ఆకులైనా వస్తుంది మాట. ఒకసారి చూడండి రోట్లో, ఇది చూడండి. నీ దంచుతాను. సో ఆల్మోస్ట్ నలిగిపోయినట్టే. ఆకు బాగా మెత్తగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే ఉల్లిపాయ కాంబినేషన్. ఆకు వేగిన తర్వాత దానిలోంచి బాగా మంచి వాటర్ వచ్చి ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఆ ఉల్లిపాయ దంచి సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాను. ఎలాగ దంచిన ఉల్లిపాయ కాబట్టి పైన. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ దంచేసుకుందాం. దంచండి. ఒక ఉల్లిపాయ ఎంత పడుతుంది? అది ఇష్టం ఉల్లిపాయలు. సో చివరిగా ఫినిషింగ్ టచ్ ఇలా ఉల్లిపాయతో నలిగినట్టు ముక్కల్లాగా కొట్టుకుంటే బాగుంటుంది. ఈ ముక్కలు కూడా కలిపేనా ఉన్నాయి, దాంతో రాదు. కాంబినేషన్ అనమాట. ఉల్లిపాయ కలుపుతుంటే పచ్చడి మంచి వాసన వస్తుంది. అంటే ఉల్లిపాయ దంచంగానే మనకు అందులో నుంచి వాటర్ వచ్చేస్తుంది కదా, ఆ ఫ్లేవర్ అందులో ఉప్పు కారం అదంతా తగిలేసరికి ఇంకా కొంచెం మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఓకే ప్రవీణ, బత్వా, సిల్క్ బాజియా, చక్రాంతం ఆకు పచ్చడి రెడీ. అంటే 3 రకాల పేర్లు, ఒకటే రకం కాదు, ఇది 3 రకాల పేర్లు అనమాట. ఇన్ని రకాలుగా పిలుస్తారు ఈ ఆకుని. మనకి సింపుల్ గా ఏంటంటే చక్రాంతం ఆకు పచ్చడి అంటే సరిపోతుంది. సూపర్ గా ఉంది. అన్ని సరిపోయినాయి మనం వేసినాయి. ఉల్లిపాయ హైలైట్ అనమాట. సో మీరు అంత కష్టపడి పచ్చడి తీసాక మళ్ళీ రోట్లో ఉల్లిపాయ నూరి మరీ కలిపారు కదా, దాని టేస్ట్ ఇందులో అంత బాగుంటుందని. చాలా చాలా బాగుంది ఉల్లిపాయ. అలానే ఆకు ఫ్లేవర్ ఏదో లైట్ గా తగులుతోంది మంచిగా. కొత్తిమీర అది కలిసి వేరుశనగ పప్పులు, ఇది సూపర్ ఉంది పచ్చడి. మీరు అన్నట్టు ఇది టిఫిన్స్ లో ఇడ్లీ, దోశ అల్టిమేట్. అన్నం కూడా బాగుంటుంది కానీ చాలా బాగుంది. ఇది మనం వేసిన పండు మిర్చి పేస్ట్ అదొక మంచి ఫ్లేవర్ లో ఉంది. చాలా చాలా బాగుంది పద్మ గారు. సో ఇంత వెరైటీ పచ్చడి, ఇంత అంటే ఇలా మంచి మన హెల్త్ ఉపయోగపడే అన్ని ఆకులు మా కోసం వెతికి మీరు చేసే ఆకుకూరల పచ్చళ్ళన్నీ అల్టిమేట్.
చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ. చూసారు కదా, చక్రాంతం ఆకు పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూసేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. చక్రాంతం ఆకు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చక్రాంతం ఆకు, కొత్తిమీర, పండుమిర్చి పేస్ట్, నానబెట్టిన చింతపండు, వేయించిన జీలకర్ర, వేయించిన పల్లి పప్పులు, ఉల్లిపాయ ముక్కలు, కల్లుప్పు, పసుపు, నూనె. చక్రాంతం ఆకు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా రోట్లో వేయించిన పల్లీలు, కొద్దిగా కల్లుప్పు వేసి, వేయించిన జీలకర్ర కూడా వేసి మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలి. ఇప్పుడు దానిలో నానబెట్టిన చింతపండు వేసి మెత్తగా పేస్ట్ లాగా దంచుకున్న తర్వాత పండుమిర్చి పేస్ట్ కూడా వేసి నూరి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని నూనె పోసి వేడెక్కిన తర్వాత చక్రాంతం ఆకు వేసి బాగా కలుపుకుంటూ కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర కూడా వేసి కొంచెం సేపు మగ్గనిచ్చి దాన్ని రోట్లోకి తీసుకొని మనం ముందుగా నూరి పెట్టుకున్న పచ్చడిలో వేసి బాగా రుబ్బుకోవాలి. దానిలో కొద్దిగా పసుపు, ఉల్లిపాయ ముక్క వేసి కచ్చాపచ్చాగా దంచి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఉల్లిపాయను కూడా రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచి మన పచ్చడిలో కలుపుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన చక్రాంతం ఆకు పచ్చడి రెడీ. ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన చక్రాంతం పచ్చడి మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ ఈ పచ్చడి ఎలా తయారు చేసామో చూసేయండి.